ఈయన క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ కూడా ఈయన ఇచ్చిన కోచింగ్లో మన ఇండియా 1951 ఏషియన్ గేమ్స్లో గోల్డ్ మెడల్ సాధించింది. తిరిగి మళ్ళీ 1962 ఏషియన్ గేమ్స్లో గోల్డ్ మెడల్ సాధించింది. 1964 ఏషియన్ గేమ్స్లో సిల్వర్ మెడల్ కూడా సాధించింది. 1956 ఒలింపిక్స్లో భారత ఫుట్బాల్ టీం సెమీఫైనల్కు కూడా చేరింది. అప్పటి నుండి ఇప్పటి వరకు మళ్ళీ ఆ స్థాయికి చేరలేకపోయింది. ఇది మనందరికీ తెలియకుండా చనిపోయిన ఒక గొప్ప యోధుడి కథ. దయచేసి ఈ వీడియోని చివరి వరకు చూడండి. మన ఇండియా చరిత్ర గురించి ఒక్కసారి తెలుసుకోండి. తెలంగాణ గడ్డ మీద పుట్టి భారత క్రీడల చరిత్రనే మార్చిన వ్యక్తి ఆయన పేరు సయ్యద్ అబ్దుల్ రహీం గారు. రోజుల్లో క్రికెట్ స్టేడియంలు నిండిపోతాయి, కానీ ఒకప్పుడు మన భారతదేశ ఫుట్బాల్ టీం ఏషియాని ఏలింది. ఆ విజయాల వెనుక నిలిచిన ఒకే ఒక్క పేరు సయ్యద్ అబ్దుల్ రహీం గారు. 1950లో భారత ఫుట్బాల్ జట్టు అంటే క్రమశిక్షణ లేదు, ఆత్మవిశ్వాసం లేదు, ప్రపంచ స్థాయి ఆలోచన కూడా లేదు. కానీ 1956లో ఆయన ఇచ్చిన కోచింగ్ వల్ల భారత ఫుట్బాల్ టీం ఒలింపిక్స్లో సెమీఫైనల్కు చేరింది. ప్రపంచ దేశాల మొత్తం ఇండియా వైపు చూసేలా చేసింది. ఎన్నో కొత్త చరిత్రలు సృష్టించింది ఇండియన్ ఫుట్బాల్ టీం. దానికి కారణం రహీం గారు. కానీ విజయాల మధ్యలో కూడా రహీం గారు క్యాన్సర్ వ్యాధితో పోరాడుతూ దేశం కోసం కోచింగ్ ఇచ్చారు. నొప్పి ఉంది, శరీరం సహకరించడం లేదు, కానీ దేశం గెలవాలనే ఆలోచన ఆయనని ముందుకు నడిపిస్తూనే ఉంది. భారత ఫుట్బాల్ టీం ఇన్ని మెడల్స్ గెలిచిన తర్వాత భారత ఫుట్బాల్ టీంకు పునాది వేసిన ఆయన 1963లో నిశ్శబ్దంగా కన్నుమూశాడు. ఆయన చనిపోయిన తర్వాత భారత ఫుట్బాల్ టీం క్రమంగా దిగజారుతూ వచ్చింది. నిజమైన బాధాకరమైన నిజం ఏమిటంటే ఈ రోజుల్లో స్టేడియంలు ఉన్నాయి, డబ్బు ఉంది, టెక్నాలజీ ఉంది, కానీ సయ్యద్ అబ్దుల్ లాంటి గురువు లేడు. ఆయన పేరు మనం మర్చిపోయాం, కానీ ఆయన ఇచ్చిన గర్వం మాత్రం చరిత్రలో నిలిచిపోయింది. తెలంగాణ గడ్డ మీద పుట్టిన ఒక వ్యక్తి భారతదేశానికి ఏషియాలో తల ఎత్తుకునేలా గౌరవం తీసుకువచ్చాడు. ఇలాంటి వ్యక్తుల గురించి నేను చేస్తున్న ప్రయత్నం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడే నాకు బూస్టింగ్లా ఉంటుంది, నేను మరిన్ని వీడియోలు ఉత్సాహంగా చేయగలను. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు చాలా ధన్యవాదాలు. రహీం గారికి ఒక్క లైక్ చేయండి. ఇలాంటి వ్యక్తుల గురించి మరింత మందికి తెలియాలి అంటే ఈ వీడియోని ఒక్కరికి షేర్ చేయండి.